అదే యోనాను ఒకమారు జ్ఞాపకపరచుకోండి. దేవుడు యోనాను నినివేకు వెళ్ళమంటే, ఆ నినివే పట్టణస్థులు దుర్మార్గులని తెలిసి, వాళ్ళ వల్ల తనకేదైనా హాని కలుగుతుందేమో అన్న భయముతో ఆ మార్గం గుండా వెళ్లేందుకు జంకాడు. దానివలన అతను దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడయ్యాడు. మీ మార్గం ఎంత కఠినమైనా, ఏమైతుందో మీకు తెలియకపోయినా రిస్క్ తీసుకోండి. పక్షిరాజు తన గూడుని రేపుతుందంట. పిల్లలకి ఎగిరేది నేర్పించాలి అని. ఆ పిల్లలు కింద పడిపోతున్న క్షణంలో వచ్చి పట్టుకుంటుందంట. ఇలా ఎన్నోసార్లు జరుగుతుందంట. రిస్క్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఒక అడుగు ముందుకు వేయండి. ఎగురుతారు. ఒకవేళ పడిపోతారా, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకుంటారు. దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. మీ జీవితాన్ని మీరు స్వతంత్రించుకోండి. మీ జీవితంలో మీరు పొందుకున్న వాగ్దానాల్ని స్వతంత్రించుకోండి.